సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనం. ముఖ్యంగా ఆంధ్ర నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనాలతో పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ ప్లాజా దగ్గర నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. ఇవాళ 1,00,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి సోమవారం రద్దీ కొనసాగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండుగను ముగించుకొని ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలు తరలిస్తున్నాయి. దాంతో NH65 పై రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్గేట్ వద్ద ఒకసారి చూడొచ్చు, ఒక్కొక్కటిగా వాహనాలు రావడంతో పంతంగి టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం టోల్ సిబ్బంది కావచ్చు, పోలీసులు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. పండుగకు సంబంధించి 3 రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా అటు ఆంధ్రప్రదేశ్కి తరలిపోవడంతో భారీగా వాహనాలు నిత్యం 30,000 వాహనాలు తిరిగే ఈ నేషనల్ హైవే మీద దాదాపు ఈరోజు 1,00,000కు పైగా వాహనాలు వస్తాయని అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనము చూడొచ్చు, చాలామంది కూడా ఇతర ప్రాంతాల్లో ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉంటారో ఏపీకి సంబంధించి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదే రద్దీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు కూడా ఇట్లే కొనసాగే అవకాశం అయితే ఉన్నది. ఇక ఒకసారి ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు, పండుగను ముగించుకొని చాలామంది కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? విజయవాడ నుంచి అండి. విజయవాడ ఎట్లా చేసిరు పండుగ? చాలా బాగా తీసుకున్నాం అండి. ఏది కోడి పందాలు అన్ని పార్టిసిపేట్ చేసిరా? కోడి పందాలు మొత్తం అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి వస్తున్నాం. ఏమైంది, బెట్టింగ్లు ఏమైనా పెట్టినావా? మరి ఉన్నాయా పోయినాయా కోడి పందాలల్లో? కోడి పందాలు బెట్టింగ్లు ఏం పెట్టలేదండి, కాకపోతే సెలబ్రేషన్ చేసాం. ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం బెట్టింగ్స్ నడుస్తా ఉన్నాయి, అన్ని రకాలు కూడా హ్యాపీ. ఓకే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సంక్రాంతి పండుగకు సంబంధించి కాదు, స్పెషల్గా కూడా ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి నాన్న, ఏం పేరు నీ పేరు? జితీష. ఏడికి పండగ పోయి వస్తున్నావా? ఎట్లా చేసినావు పండగ? సూపర్. ఏమేం చేసినావు? కైట్స్ ఎగరేసా, ఇంకా గేమ్స్ ఆడా, పిండి వంటలు తిన్నారు. ఓకే, కోళ్ళ పందాలు అవన్నీ చూస్తానికి పోయినావా మీ డాడీ మట్టి? లేదు. ఎట్లా ఉంటుందండి పండుగ అక్కడ? చాలా బాగుంటుంది. ఏమేం చేస్తూ ఉంటారు అక్కడ? అన్ని ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు లేడీస్ కి. ఇంకా కోళ్ళ పందాలు మా ఊర్లో ఉండము, పక్క నైబర్ విలేజ్ లో ఉంటాయి. మీరు ఎట్లా ఎంజాయ్ చేసి? మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఏంది కోళ్ళ పందాల్లో బెట్టింగ్ ఏమైనా పెట్టిరా? లేదు, మా విలేజ్ లో, మాది యాక్చువల్ గా నర్సరావుపేట దగ్గర, మాకంతా కోళ్ల పందాలు అలవాట్లేదు. అదంతా తూర్పు గోదావరి అటు సైడ్ బాగా చేస్తారు, విజయవాడ దాటిన తర్వాత. మీ దగ్గర మా కాడ వరకు విలేజ్ లో డాన్స్, ట్రాక్టర్ పందాలు, ఇంకా మామూలు టగ్ ఆఫ్ వార్ పందాలు, అట్లా చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేసుకుంటాం. చిన్నపిల్లల నృత్యాలు, చిన్నపిల్లల గేమ్స్ కండక్ట్ చేస్తాం. ఊళ్ళో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. పిండి వంటలు ఆడ చేసిర్రు, తిన్నారు, మళ్ళీ తెచ్చుకుంటారు ఇక్కడ వెనకాల లగేజ్ అంతదే. సంక్రాంతికి సంబంధించి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు లేడీస్ అంతానేమో పిండి వంటల వైపు దృష్టి పెడతారు. ఇక మగవాళ్ళంతా కూడా కోళ్ళ పందాలు, అదేవిధంగా క్యాస్ను ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? తాడేపల్లిగూడ నుంచి వస్తాం సార్. ఎట్లా చేసారు ఎంజాయ్? ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము శారదా నుంచి వెళ్ళాము. అక్కడ బాగా ఉంది, అంతా వాతావరణం కూడా అనుకున్నట్టుంది. మంచిగా కోళ్ళ పందాలు కానీ ఏది కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఎంజాయ్. మాది విశాఖపట్నము. బీచ్ లో కైట్స్ అవి ఎగరేసాము. ట్రాఫిక్ అంతా బాగుంది, రోడ్లు అంతా బాగానే ఉన్నాయి, ఫుడ్ అంతా బాగానే ఉంది. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ కనుమ రోజు ఫుడ్ దొరికేది కాదు, ఈసారి అన్ని ఓపెన్ గా ఉన్నాయి. టోల్ గేట్స్ కూడా అంత ఎక్కువ లేదు, బట్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. గుడ్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మళ్ళీ సంక్రాంతి పండుగను ముగించుకొని ఇక్కడ తిరిగి వస్తున్న ప్రయాణంలో మాత్రం వాళ్ళంతా కూడా అంటే పోయేటప్పుడు ఉన్న జోష్ మాత్రం వచ్చేటప్పుడు ఆ జోష్ కనిపించడం లేదు. ఆ జోష్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. పోయేటప్పుడు మాత్రం సంక్రాంతి పండుగకు ఎంజాయ్ చేస్తున్నాం అనే విధంగా పోయారు, కానీ వచ్చేటప్పుడు చూడొచ్చు ఎట్లా ఎంజాయ్ చేసారు. పండుగ బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ స్పెషల్ అప్రిషియేషన్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ మానిటరింగ్ దిస్ టోల్ గేట్స్ ఇన్ తెలంగాణ. బాగా ఆందోళనతో బయలుదేరాం పొద్దున, కానీ చాలా సాఫీగా ట్రాఫిక్ సాగిపోయింది. ఓకే, ఎక్కడ ఇబ్బంది లేదు ఇవాళ. ఓకే, ఎక్కడికక్కడ పోలీసుని డిప్లాయ్ చేశారు, బాగా చేశారు. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక ట్రాఫిక్ కు సంబంధించి కూడా ఇక్కడ ఆగడం లేదు. వెహికల్స్ పెరిగినాయి, రోడ్ల మీద మళ్ళీ మూవ్ అవుతున్నాయి, కానీ ఎక్కడ కూడా ఆగిపోయి ట్రాఫిక్ జాము అట్లాంటిది ఎక్కడ కూడా లేకపోవడంతో మాత్రం
అందరూ ప్రశాంతంగా వస్తున్నారు. ఇక సాయంకాలం కల్లా ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇది పంతంగి టోల్ గేట్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.